మీకు గుర్తుండే ఉంటుంది. ఎఫ్ఆర్డిఐ బిల్లుపై దేశంలో చాలా ఆందోళన, సంచలనం కలిగింది. ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ ఎఫ్ఆర్డిఐ బిల్లును ఆగస్టు 10, 2017లో లోక్సభలో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన, ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే అవుట్రేజ్. దానితో ప్రభుత్వం ఒక ఏడాది తర్వాత వెనక్కు తగ్గి ఆ బిల్లును ఉపసంహరించుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకుంటూ ఆనాడు ఆర్థిక మంత్రి పార్లమెంట్లో మాట చెప్పాడు. ఇది మరొక సమయంలో, మరో సందర్భంలో, అప్రాప్రియేట్ టైంలో తిరిగి నేను ఈ బిల్లును తీసుకొస్తాను అని. సో అన్నట్లే ఇప్పుడు ఎఫ్ఆర్డిఐ బిల్లుకు కొద్దిగా రూపం మార్చి దాన్ని కొద్దిగా ముసుగు తొడిగి ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ అండ్ రెజల్యూషన్ ఎఫ్ఎస్డిఆర్ బిల్ ఆఫ్ 2019 అనే దాన్ని రూపొందించారు. ఇది కేంద్ర క్యాబినెట్ ముందుకు వస్తుంది. ఇది కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ ఈ బడ్జెట్ సెషన్లోనే ప్రవేశపెడతారు. విచిత్రం ఏంటంటే ఎఫ్ఆర్డిఏ బిల్లులో ఏ అనుమానాలు, ఏ ఆందోళనలు, ఏ భయాలు వ్యక్తమయ్యాయో వాటిని వేటిని కూడా నివృత్తి చేయకుండా, తొలగించకుండా అదే ప్రమాదకరమైన క్లాజుల్ని పేరు మార్చి ఈ ఎఫ్ఎస్డిఆర్ బిల్లులో చేర్చారు. అసలు ఎఫ్ఆర్డిఏ బిల్లులో అనేక అంశాలు ఉన్నాయి. అందులో ప్రజలందరినీ కలిచివేసింది బెయిల్ ఇన్ అనే ఒక ప్రొవిజన్, బెయిల్ ఇన్ అనే క్లాస్. బెయిల్ ఇన్ అనే క్లాజ్ ఏం చెప్తోంది అంటే, ఒకవేళ ఏదైనా ఒక బ్యాంక్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఇంకేదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ దివాలా తీస్తే దాని రెజల్యూషన్కు పంపిస్తారు. అంటే ఇక దాని సంగతి తేల్చండి అని పంపిస్తారు. అలా దాని నష్టాలను తేల్చటానికి డిపాజిటర్ల అనుమతి లేకుండా, మనలాంటి వాళ్ళు డిపాజిట్లు పెట్టుకుంటాం బ్యాంకులో, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, టర్మ్ డిపాజిట్ రూపంలో. సో డిపాజిటర్ల అనుమతి లేకుండా మన డిపాజిట్లను మొత్తం బ్యాంకు తీసేసుకోవచ్చు నష్టాలు పూడ్చుకోవటానికి. లేదు అందులో కొంత భాగం తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనం ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, 5 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామనుకోండి, మీకు 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా ఈ డబ్బులు ఇవ్వమని కూడా చెప్పచ్చు. ఈ అధికారం మొత్తం ఆ ఫైనాన్షియల్ రెజల్యూషన్ అథారిటీకి ఉంటుంది. ఇక దాన్ని క్వశ్చన్ కూడా చేయలేం. సో ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ పైనున్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని తెచ్చింది. బ్యాంకింగ్ రంగం మనుగడకి ఇది ప్రమాదంగా మారింది. ఎందుకంటే భారతదేశంలో సగటు పౌరుడు తన డిపాజిట్లను ప్రధానంగా, తన సేవింగ్స్ను ప్రధానంగా బ్యాంకుల్లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే మన దేశంలో చిన్న సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. సో చిన్న సేవింగ్స్ ఉన్న వాళ్ళు రిస్క్ అయినటువంటి ల్యాండ్ పైనో, స్టాక్ మార్కెట్ పైన పెట్టలేరు. అందువల్ల వాళ్ళు బ్యాంక్ డిపాజిట్ల రూపంలో పెట్టుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్స్ ప్రధానంగా బ్యాంక్ డిపాజిట్లనే పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా దాన్ని వాడుకోవచ్చు అని. ఇవాళ ఈ బెయిల్ ఇన్ ప్రొవిజన్ ద్వారా నేను ఒక 5 లక్షలు 10 లక్షలు నా రిటైర్మెంట్ డబ్బులు 20 లక్షలు పెట్టుకుంటే నా అనుమతి లేకుండా నా డబ్బులు మొత్తం తీసేసుకోవచ్చు, సగం తీసుకోవచ్చు, లేదు నా ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్ పెంచవచ్చు. ఏమైనా చేసే అధికారం ఆ ఫైనాన్షియల్ రెజల్యూషన్ అథారిటీ ఎఫ్ఆర్డిఐ బిల్లు ద్వారా ఏర్పాటయ్యే ఫైనాన్షియల్ అథారిటీకి ఇచ్చే అధికారాన్ని ఇచ్చే ప్రొవిజనే బెయిల్ ఇన్ అనే క్లాస్. సో ద బెయిల్ ఇన్ క్లాస్ ద్వారా ఆ అధికారాన్ని ఈ వ్యవస్థ ఇస్తుంది. దీంతో డిపాజిటర్లలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. వెరీ జెన్యూన్ ఫియర్. ఒక్కసారిగా బ్యాంకు డిపాజిట్లు తగ్గినాయి, బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున విత్డ్రాల్స్ పెరిగినాయి. అసలు ప్రజల్లో కూడా క్వశ్చన్, అసలు నేను బ్యాంకుల్లో డిపాజిట్ పెట్టుకోవాలా లేదా, పెట్టుకోకపోతే ఇంకెక్కడ పెట్టుకోవాలనే ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు దేశమంతటా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సి ప్రజలంతా ఐక్యమై ఇలాంటి ప్రమాదకర బిల్లులపైన పోరాడే పరిస్థితులు లేరు. ప్రజలు మతం ప్రాతిపదికగా, భావోద్వేగాల ప్రాతిపదికగా పూర్తిగా డివైడ్ అయి ఉన్నారు. సో ఇది అదను అనుకొని ప్రభుత్వం, ప్రజలు సమైక్యంగా దీన్ని ఎదిరించరు గనక, విడిపోయి ఉన్నారు గనక, ఈ సమయంలో గనక బిల్లును ప్రవేశపెడితే మనం చట్టం చేసేయచ్చు అని చెప్పి ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ అండ్ రెజల్యూషన్ బిల్లు తీసుకొస్తున్నారు. ఇందులో బెయిల్ ఇన్ అనే నిబంధన లేదు.
లేదంటే అర్థం దాని పేరుతో లేదు, దాని రూపం మాత్రం సారాంశం అలాగే ఉంది, పేరు లేదంతే. దాని సారాంశం ఎలా ఉంది అంటే ఎఫ్ఆర్డిఏ బిల్లు లాగానే ఈ ఎఫ్ఎస్డిఆర్ బిల్లు ద్వారా కూడా ఒక ఫైనాన్షియల్ రెజల్యూషన్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఈ అథారిటీకి సర్వాధికారాలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు, అలాగే ఇతర ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ సెక్టార్లో ఇప్పుడిప్పుడు ఏవేవైతే నియంత్రించే వ్యవస్థలు ఉన్నాయో, రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ అండ్ రెజల్యూషన్ చట్టం ద్వారా ఏర్పాటయ్యే అథారిటీ కిందికి వచ్చేస్తాయి. సో వీటికి అంత అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఏమి చేయొచ్చు? వాళ్ళు బ్యాంకును మూసేయచ్చు, క్లోజ్ చేయొచ్చు, లిక్విడేషన్ ద బ్యాంక్ అంటారు. లేదు ఆ బ్యాంకును మరో బ్యాంకులో మెర్జ్ చేయొచ్చు, లేదు ఆ బ్యాంకును ఇంకో బ్యాంకు లేదా ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. దాన్ని ఈలోగా ఒక బ్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్, అంటే దాన్ని పూర్తిగా మూసేయకముందు ఒక బ్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్కి అప్పచెప్పచ్చు. ఏమైనా చేయొచ్చు ఆ బ్యాంకుకు. ఆ రకమైన అధికారాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక బ్యాంకు మూసేయవచ్చు, మూసేసేదానికి ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థకు సర్వాధికారాలు ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఉండగా కూడా ఈ వ్యవస్థను క్రియేట్ అయిందన్న తర్వాత ప్రజలు బ్యాంకులపైన నమ్మకం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఈ బ్యాంకు మూసేస్తారో తెలియదు. ఇప్పటిదాకా ప్రజల అనుభవం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్బీఐ చూసుకుంటుంది, అవసరం వస్తే ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతుంది, ఇది మూసేయకుండా చూస్తారు, లేదంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది. గతంలో లాగా మూతబడ్డ ప్రైవేట్ బ్యాంకుల్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో విలీనం చేసి కాపాడారు. సో ప్రభుత్వం రంగంలో దిగి కాపాడుతుందనే నమ్మకంతో బ్యాంకుల్లో ఇవాళ ప్రజలు డబ్బులు పెడుతున్నారు. అంటే సావరిన్ గ్యారంటీ, ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు. ప్రైవేట్ బ్యాంకులో కూడా మీకు గుర్తుండి ఉంటుంది, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ మూతపడ్డప్పుడు దాని ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో కలిపారు. సో ఇలా గవర్నమెంట్ వస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది అనే నమ్మకంతో ప్రజలు బ్యాంకుల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తొలగించి ఈ ఫైనాన్షియల్ సెక్టార్ రెజల్యూషన్ అథారిటీకి ఏమైనా అధికారం ఉంటుంది, మూసేసే అధికారం కూడా ఉంటుందన్న తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా జరిగేది ప్రజలకు బ్యాంకులపైన విశ్వాసం సన్నగిలుతుంది. అంటే బ్యాంకులపై నమ్మకాన్ని దెబ్బతీసే ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తోంది. అలాగే ఈ ఫైనాన్షియల్ రెజల్యూషన్ అథారిటీ బాధ్యతలు ఏంటి అని కూడా రాశారు ఈ చట్టంలో. ఈ బ్యాంకు ఏదైనా ఒకటి నష్టాల్లో ఉంటే ఆ బ్యాంకును నష్టాల నుంచి బయటపడేయడం రెస్టరేషన్ అంటారు, లేదా రికవర్ అంటారు. ఈ రెండు ఈ అథారిటీ బాధ్యతలు కావు అని రాసేశారు. అంటే ది ఫైనాన్షియల్ రెజల్యూషన్ అథారిటీ విల్ నైదర్ రెస్టోర్ నార్ రికవర్ ద బ్యాంక్. అంటే బ్యాంకును బాగు చేసే పని ఈ అథారిటీ బాధ్యతే కాదు, దీని రెజల్యూషన్ మాత్రమే, అంటే దీని సంగతి ఏందో తేల్చడమే ఈ అథారిటీ బాధ్యత అని ఓపెన్గా ఈ చట్టంలో రాసుకున్నారు. ఇక బెయిలిన్ ప్రొవిజన్ ఎలా తీసుకొస్తున్నారు ఇంకో రూపంలో అంటే ఈ అథారిటీకి 4 రకాల అధికారాలు ఉన్నాయి. ఒకటి, దే కెన్ రిటర్న్ ఆఫ్ ద డెట్స్, అంటే అప్పులు మాఫీ చేయొచ్చు. ఇప్పటికే మనకు తెలుసు లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని మాఫీ చేస్తున్నారు. ఇవి ఎవరి అప్పులు? ఇవాళ 86% బ్యాంకుల మొండి బాకీల్లో 86% కార్పొరేట్లే, అందులో అత్యధికము బడా కార్పొరేట్లే. ఓన్లీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళు కలిపితే ఒక 30% ఉంటారు. ఇంకో 1000 మంది హై నెట్వర్త్ ఇండియన్స్ కలిపితే ఇంకో 40, టోటల్ 70%. కార్పొరేట్లే 86% ఉంటారు. డిపాజిట్లు పెట్టేదేమో అత్యధికం సామాన్యులు, లోన్లు తీసుకునేది అత్యధికం బడా పారిశ్రామికవేత్తలు. సో ఈ బడా పారిశ్రామికవేత్తలు అప్పులు తీసుకుంటే ఆ అప్పులను మాఫీ చేసే సంపూర్ణ అధికారం ఈ అథారిటీకి ఉంటుంది. అంటే ఇప్పుడే మాఫీ చేస్తున్నారు, అప్పుడప్పుడు ఆర్బీఐని అడుగుతోంది, అప్పుడు ఆర్బీఐ కూడా అడగటానికి వీల్లేదు. మరి మాఫీ చేసినప్పుడు ఆ భారం ఎవరు మోయాలి? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదు. ఎవరు మోయాలన్నందుకు తర్వాత ఒక 2-3 క్లాజులు ఉన్నాయి. ఏంటి అవి? సెకండ్ ఏంటంటే ఈ రెజల్యూషన్ అథారిటీ కెన్ టర్మినేట్ ఎ కాంట్రాక్ట్, కెన్ మాడిఫై ఎ లయబిలిటీ అని రాశారు. ఆర్ ఫోర్త్ వన్, దే కెన్ క్రియేట్ ఎ బ్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్, అంటే మధ్యలో ఇంకో తాత్కాలికంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి బదలాయించవచ్చు. ఇందులో అతి ప్రమాదకరమైన బెయిలిన్ ప్రొవిజన్ ఏ రూపంలో వస్తుందంటే 2 రూపాల్లో వస్తుంది. ఒకటి, టర్మినేట్ ద కాంట్రాక్ట్ అండ్ మాడిఫై ద లయబిలిటీ. అంటే ఏంటిది అర్థము? ఇప్పుడు మనం ఒక 2 లక్షలు తీసుకుపోయి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ ద బ్యాంక్.
ఇంకో బ్యాంకు పలానా నాగేశ్వర్ దగ్గర 2 లక్షలు నేను తీసుకున్నాను, 3 ఏళ్ల తర్వాత ఆయనకు పలానా ఇంట్రెస్ట్ రేట్తో నేను ఆయన తిరిగి ఇస్తాను, ఈలోగా క్యాన్సిల్ చేసుకుంటే ఇంకో పలానా తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాను. ఇది మనకు బ్యాంకుకు మధ్య ఉన్న కాంట్రాక్ట్. మనం ఆ డీటెయిల్స్ అన్ని చదవం కనుక చాలామందికి అర్థం కాదు ఈ కాంట్రాక్ట్ ఉందని. ఇవాళ మనం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఇది కూడా ఒక కాంట్రాక్ట్. మీరు ఒక ఫామ్ ఫిలప్ చేసి ఇస్తారు, అంటే మీ డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే ఆ బ్యాంక్ ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాలి, ఇది కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ను టర్మినేట్ చేయవచ్చు అని ఈ చట్టంలో చెప్పారు. అంటే ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులో మీరు ఒక డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, మీకు ఆ కాంట్రాక్టే టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మీకు ఆ బ్యాంకుకు సంబంధం ఉండదు. సో మీకు సంబంధం లేకుండా ఏకపక్షంగా బ్యాంకు మీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుంది. ఇక రెండోది మాడిఫై ద లయబిలిటీ. అంటే ఉదాహరణకు అప్పు లయబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 2 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, బ్యాంకు మీకు అప్పున్నది. సో ఎందుకంటే మీరు 2 లక్షలు ఇచ్చారు, దిస్ ఈజ్ కాల్డ్ మాడిఫై ద లయబిలిటీ. అంటే లయబిలిటీ, బ్యాంక్ ఈజ్ లయబుల్ టు పే 2 lakh rupees టు యూ, అది ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు ఉండే రాసి ఉంటుంది. సో ద బ్యాంక్ ఇయర్ బై ఈజ్ లయబుల్ టు పే 2 lakh rupees టు యూ. నువ్వు 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు కనుక ఈ లయబిలిటీని మార్చే అధికారం ఆ రెజల్యూషన్ అథారిటీకి ఉంటుంది. అంటే నేను ఈ 2 లక్షలు ఇవ్వను, 1,00,000 ఇస్తాను, లేదు అసలు మొత్తానికి ఇవ్వను, లేదు మీరు 2 year ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నేను 5 years తర్వాత ఇస్తాను. ఈ లయబిలిటీని ఏకపక్షంగా మార్చే అధికారం ఈ రెజల్యూషన్ అథారిటీకి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇది నథింగ్ బట్ ఎఫ్ఆర్డిఏ బిల్లు ఉన్న బెయిలిన్ నిబంధన కాదా? సో ఎఫ్ఆర్డిఏ బిల్లులో బెయిలిన్ అన్నదాన్ని ఇక్కడ టర్మినేట్ ద కాంట్రాక్ట్, మాడిఫై ది లయబిలిటీ అని 2 అందమైన పేర్లు పెట్టి దీన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. దీనివల్ల ఇది పెద్ద ప్రమాదానికి రాబోతుంది. ఇందులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, అసలు ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, రీజనల్ రూరల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కూడా వస్తున్నాయి. అయితే ఎవరైనా అనొచ్చు, ఇలా నిజంగా జరుగుతుందా సార్, మన డబ్బులు మనకి ఇవ్వరా సార్ అని. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ పిఎంసి బ్యాంక్. ఇటీవల కాలంలో వచ్చిన సమస్య. పిఎంసి బ్యాంకులో ఏమన్నారు? డిపాజిటర్లకు 10,000 రూపాయల కన్నా ఎక్కువ, చాలా కాలం 10,000 కన్నా ఎక్కువ ఇవ్వలే, తర్వాత 20,000కి పెంచారు, తర్వాత 50,000కి పెంచారు, తర్వాత 1,00,000కి పెంచారు. అనుభవం ఉంది కదా. అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేనే, మా ఫాదరే నాగార్జున ఫైనాన్స్లో 50,000 పెట్టారు. నాగార్జున కంపెనీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, కానీ నాగార్జున ఫైనాన్స్ మూతపడ్డది. 50,000 ఒక్క పైసా రాలి ఇప్పటికీ. పెన్నార్ ప్యాటర్సన్లో నేనే 10,000 పెట్టాను చాలేళ్ల క్రితం, పెన్నార్ ప్యాటర్సన్ మూతపడ్డది, నా డబ్బులు ఇప్పటికి రాలే. సో మనం చూస్తున్నాం ఆల్రెడీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో, చిట్ ఫండ్స్లో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఈ రకమైన ప్రమాదము చిట్ ఫండ్స్లో అలాగే చిన్న చిన్న బ్యాంకుల్లో జరిగితే ఇప్పుడు భారీగా అన్ని బ్యాంకులు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, అన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో జరపడానికి ప్రభుత్వము చట్టబద్ధంగా అధికారం ఇస్తుంది. అంటే నువ్వు కోర్టు కూడా పోలేవు, ఎందుకంటే ఈ బిల్లు ప్రకారం ఆ రెజల్యూషన్ దాటికి అధికారాలు ఉన్నాయి. సో పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు కోర్టుకు పోయినా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొస్తున్నావు. దీన్ని అంగీకరిద్దామా? ఇంకా సిఏ మీద కొట్టాడుకుందామా? ఎన్పిఆర్ ఎన్ఆర్సీల పైన తిట్టుకుందామా? ఇవాళ ఈ బిల్లు కనుక వస్తే హిందువుల డిపాజిట్లకు కూడా ప్రమాదం కదా. అసలు ఈ భారతదేశంలో ఉన్న మొత్తం డిపాజిట్లో 90% హిందువులే ఉంటుంది, 89%. మరి ఇక్కడ హిందువులు ముస్లింలతో సంబంధం లేదు, అందరికీ నష్టం. అందరికీ నష్టం అయ్యేటువంటి ఈ రకమైన బిల్లులపైనేమో మనం రియాక్ట్ కావడం లేదు, కానీ విడిపోయి ఒకరికొకరు విమర్శించుకోవటానికి మాత్రం మనం బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతాం. ఆలోచించండి, ఈ ఎఫ్ఆర్డిఏ బిల్లు కొత్త రూపంలో వస్తుంది. ఈ ఎఫ్ఎస్డిఆర్ బిల్లును అందరం అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వీ షుడ్ అపోజిట్. మనకు అనుభవం ఉంది. ఎఫ్ఆర్డిఏ బిల్లును పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే ప్రభుత్వం వెనక్కు తగ్గి ఆ బిల్లును ఉపసంహరించుకుంది. 1 ఏడాది పాటు ఈ వ్యతిరేకత నడిచింది. నేను కూడా నా ఫస్ట్ యూట్యూబ్లో వీడియో ఎఫ్ఆర్డిఏ బిల్లు మీదనే పెట్టాను. అది 2 లక్షల మంది చూశారు, నియర్లీ 1,80,000 చూశారు. దాని తర్వాతనే యూట్యూబ్ మొదలు పెట్టాను. అందువల్ల ఈ ఎఫ్ఎస్డిఆర్ బిల్లు పైన కూడా విస్తృతంగా మీరు షేర్ చేయండి, చెప్పండి, క్యాంపెయిన్ చేయండి. లెట్ దెర్ బి ఎ డిబేట్ ఆన్ ఇట్. ఇప్పుడు నేను చెప్పేది తప్పుంటే, మీకు ఇంకా ఎక్కువ తెలిస్తే దయచేసి విత్ ఎవిడెన్స్ యూ కెన్ రియాక్ట్ టు దిస్. మీకు రైట్ అనిపిస్తే యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అయితే దీనివల్ల బ్యాంకుల పైన నమ్మకం పోయేలా మాత్రం మనం చేయకూడదు. ఇప్పటికీ భారతదేశ బ్యాంకులు భారత ప్రజల విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశ ఎల్ఐసి లాంటి బీమా సంస్థలు భారత ప్రజల విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి.
ప్రమాదం ఇంకా రాలేదు, రాబోతోంది. రాకముందే మనం జాగ్రత్త పడితే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.